బాలయ్య 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 ఏం జరిగింది? ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయాలి చిలకమ్మ? దేవాలయం అనుకున్న ఇంట్లో పిశాచాలు చొరబడ్డాయి. నా దేవుడి శాపానికి నన్ను గురి చేసి ఎక్కడికి పోయి మొరపెట్టుకోను? అంటే నేను చచ్చిపోయాను అనుకున్నావా బాలయ్య? చిలకమ్మ మన ఇంటికి వెళ్దాం. జ్యోతి, అందరిలాగా నేను నీ మీద నింద వేసి పాపం పంచుకునేంత నీచుడు కాదమ్మా నేను. నువ్వు ఏ పాపం చేయలేదని నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. కానీ ఈ నింద ఎలా పడింది? ఈ ముసలవాడి మీద దయ తలిచి నిజం చెప్పమ్మా. క్షమించండి బావయ్య, నేనేమి చెప్పలేను. చెప్పలేవా అమ్మా? అర్థమైంది. నీ కాపురం కంటే ఎక్కువ, నాకంటే ఎక్కువైన రహస్యం చాలా విలువైనదై ఉంటుందని, చెప్పలేని పరిస్థితిలో నువ్వు చెప్పలేకపోతున్నావని కూడా నేను గ్రహించగలను. కానీ ఒక చిన్న మనవమ్మ, ఈ దిగులుతో నువ్వు ఎలాంటి ఘోరానికి తలపెట్టకు. మా నాన్న చేసిన చిన్న పొరపాటుకే మా అమ్మ ఈ ఇంటి వంటగదిలోనే ఉరిపోసుకుని చచ్చిపోయింది. అరవింద్ కన్నీ మా నాన్న పోలికలే వచ్చాయి. కానీ మా అమ్మ దుస్థితి మాత్రం నీకు రాకూడదమ్మా. నీలాంటి ఉత్తమ ఇల్లాలి ఉసురు ఈ ఇంటికి మరొకసారి తగలకూడదు. ఈ ఒక్కసారి చేయి తల్లి. మావయ్య, భోజనానికి రండి. మీరు తినకుండా ఎప్పుడైనా నేను తిన్నానా గారు? పుట్టిన పాపాయికి పళ్ళు తోవడం దగ్గర నుంచి పడుకోబెట్టేదాకా పనులన్నీ నేనే దగ్గరుండి చేయిస్తా. బాలయ్య, తిను. ఎన్నాళ్ళు మానేస్తావు భోజనం? చచ్చేదాకా చావలసి నన్ను బ్రతికించిన అయ్యగారిని దూరం చేసుకున్నాను. దూరమైందనుకున్న మా అక్క కనిపించి కూడా దగ్గరకు పోలేకపోతున్నాను. నేనెందుకు బ్రతకాలి చిలకమ్మ? జ్యోతి, నువ్వు అక్క తమ్ముళ్ళని, ఆవిడ చిన్నప్పుడు తప్పిపోయిన మీ అక్కయ్యేనని పెద్దయ్య గారితో చెప్పేస్తే ఈ గొడవే ఉండేది కాదుగా బాలయ్య. చెప్పొద్దని మా అక్క నేను ప్రమాణాలు చేసుకున్నాం. నేను మా అక్కకి తమ్ముడని తెలిస్తే చిన్నయ్య గారు మా అక్క బ్రతుకు మరింత నరకం చేస్తారు. ఇవన్నీ తెలియక పెద్దయ్య గారు ఎంతగా కుమిలిపోతున్నారు. నా గురించి ఏమనుకుంటున్నారు? నేను పెట్టందే ఆయన భోజనం కూడా చెయ్యరు. ఆయన అవసరాలు ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో, ఎలా ఉన్నారో ఏమో. ఎవరది? ఏమిటి బాలయ్య? ఇది పెద్దయ్య గారి చేతి కరచలకమ్మ. పెద్దయ్య గారు ఇక్కడికి వచ్చారు. నన్ను చూడడం కోసమే వచ్చారు. ఈ పాపిష్టి వాడికి కనపడకూడదని చెప్పకుండానే వెళ్ళిపోయారు. నేను వెళ్తాను. ఆయన పాదాల మీద పడి క్షమించమని అడుగుతాను. బాలయ్య, నువ్వంటే గిట్టిన వాళ్ళు నా ఇంటికి ఇప్పుడు పోవడం క్షేమం కాదు. ఏం చేస్తారు వాళ్ళు?
చంపుతారా? చంపని. అయ్యగారిని చూసే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను మాత్రం బెళ్ళెత్తేస్తాను. లింగం, ఎస్ నీ తల ఎందుకో కిందకి వేలాడుతుందిరా. బ్రదరు, ఇంకొక పెగ్గు కూడా ఫినిష్ చేసావు అనుకో, అసలు టోటల్ గా సెడప్ మారిపోతుంది అంతే. గట్టిగా అరవకు, డోంట్ గెట్ స్ట్రెయిన్. ఇప్పుడు నీ మొరాలకించేవారు ఎవ్వరూ లేరుగా. మీ మావయ్యేమో బయటికి వెళ్ళాడు, నీ మరదల్నేమో నేను తెలివిగా సినిమాకి పంపించాను. మీ ఆయన సంగతి నీకు తెలిసిందేగా. ఇప్పుడు మీ ఆయన స్థానంలో నేనేం చేస్తానో తెలుసా? అబ్బా, నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పను, చేసి చూపిస్తా. కమాన్, ఆఫ్టర్ 9 months you will get the result, my darling. రావే రావే, వచ్చి ప్లీజ్ ప్లీజ్. వాడెక్కడ రక్షించడానికి వాడి ముందు ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? లైట్లు ఎవరు తీసేశారు? అరవింద్, అమ్మా జ్యోతి, ఎవరు ఎవరు? దొంగ దొంగ బాబు అరవింద్, అమ్మా జ్యోతి, జ్యోతి ఎవరు? పెద్దయ్య గారు, బాలయ్య, పెద్దయ్య గారు, బాలయ్య, పెద్దయ్య గారు, అయ్య గారు, అయ్య గారు, ఏమైంది అయ్య గారు? పెద్దయ్య గారు, ఏమైంది అయ్య గారు? ఎవరు మిమ్మల్ని కొట్టింది? బాలయ్య, ఎంతకాలం నువ్వేమిటో నీ మనసు ఏమిటో తెలిసి కూడా ఆనాడు నిన్ను సమర్థించలేకపోయాను. అందుకే భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు. బాలయ్య, బాలయ్య, నిన్ను చూడకుండా ఉండలేకపోయానురా. అందుకే అందుకే నిన్ను చూడాలని వచ్చానురా. నీ మంచితనం తెలిసాక నా ముఖం నీకు చూపించలేక తిరిగి వచ్చానురా. అమ్మా జ్యోతి, నువ్వు దాచిన నిజమేమిటో తెలుసుకున్నానమ్మా. ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. మీ మీద పడిన నిన్నను తొలగించి మిమ్మల్ని ఒకటిగా కలపాలనుకున్నాను. అదే నా కోరిక. కానీ ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని కలగడలేదమ్మా. ఎప్పటికైనా మీ మీద పడిన నిన్నను తొలగి మీరందరూ ఒకటి కావాలన్నది నా చివరి కోరిక. మీ అమ్మ కడుపు చల్లగా మీరందరూ హాయిగా ఉండాలి. బాబు, భలే ట్రాజడీ సీన్, చాలా అద్భుతంగా నటిస్తున్నారు. చూసేవారమి ఇంట్లోంచి బయటికి పంపించేశాడన్న కసితో మీ నాన్నను పొట్టన పెట్టుకున్నాడు బాలయ్య. నీ కట్టుకున్న భార్య వాడికి సహకరించి
ఒరే బాలయ్య, ఎంత పాపాను కొడుకుతావురా! వద్దు బ్రదర్, వాణ్ణి తాకొద్దు. పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్లే వీళ్ళు వృత్తిస్తారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. సార్, నాకేం తెలియదు సార్. పెద్దయ్య గారు నన్ను చూడడానికి వచ్చి చేతికర్ర మర్చిపోయారు సార్. ఆయన్ని నేను చంపడం ఏంటి సార్? ఆయన నాకు దేవుడు సార్. ఆగు. ఇంకా వాడితో కలిసి ఎన్ని హత్యలు చేయాలనుకుంటున్నావే? మా అరవిందుడు కూడా చంపేసి ఆస్తంతా కాజేసి వాడితో కులకరాన్ని కుట్ర పన్నావా? నడువే. Get out. నీ దిక్కున్నాడుతో చెప్పుగా. ఓవే ఓవే. రెడీ. ఛీ. ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారు. రోడ్డు మీద ట్రై చేస్తే పరుగులు పెట్టావు, ఇంట్లో ట్రై చేస్తే ఇల్లంతా పరిగెత్తించావు. నిన్ను చాలా చాలా ట్రై చేసి ఈ వల్లకాటి వరకు తీసుకొచ్చావు. ఇక నీ బ్రతుకు వల్లకాడు చెయ్యకపోతే నా పేరు లింగరాజే కాదు. బాలయ్య, ఏమిటి చిలకమ్మ? నిన్ను పోలీసులు పట్టుకెళ్ళిన తర్వాత మీ అక్కని ఇంట్లో నుంచి తరిమేశారు. ఊరంతా గాలించినా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో, ఏ అఘాయిత్యం చేసుకుందో తెలియడం లేదు.